అందరికీ నమస్తే. నేను ఈ పాట వినిపించిన తర్వాత మీతో మాట్లాడతా. తెలంగాణ రక్తంలో ఇది ఉంటదని మళ్ళొకసారి మన పిల్లలే నిరూపించారు. డిగ్రీ సూర్యాపేట గురుకుల్ స్కూల్ పిల్లలు. ఇది ఈ పిల్లలు ఎట్లుంది పాట? మన తెలంగాణ రక్తంలో ఆ పాట ఉంటుంది. మనం దేనైనా ఎదిరిస్తాం, అన్యాయం జరిగితే అస్సలు ఆగం. అందుకే నేను ఆ పాట చూపించిన మీకు. ఆ పిల్లలు డిగ్రీ చదివే పిల్లలు సూర్యాపేట గురుకుల్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో ఏంది అంటే వాళ్ళ ప్రిన్సిపల్ వేధిస్తుందట. శైలజ అనే ఒక ప్రిన్సిపల్, ఆమె వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజులు భరించి లాస్ట్కి ఇట్లా బయటకు వచ్చి అదే కాలేజ్ దగ్గర అదే హాస్టల్ దగ్గర బయట కూర్చొని 10 రోజులు నిలుస్తుంది తెలిపిన. ఒక్కరోజు కాదు. ప్రిన్సిపల్ రూమ్లోకి పోతే బీర్ బాటిల్ బయటపడ్డాయి. తర్వాత పురుగుల అన్నం, బెదిరింపులు. ఇదేంది అని అంటే బెదిరింపులు. ఇక అంటే అనగదొక్కడం అంటారు చూడండి. అనగదొక్కితే తెలంగాణలో ఇట్లుంటుంది. ఇది అన్నిటికీ నిదర్శనం. ఇది ఒక్కరిదాని కాదు, ఇది ప్రతి ఆఫీస్కు నిదర్శనం, గవర్నమెంట్కి కూడా. దీన్ని చూస్తే అర్థమవుతుంది తెలంగాణ బ్లడ్లో ఏముంటుంది అని. అంటే తొక్కితే అట్లా లేస్తారు. ఎవరిని ఎట్లా ఉంచాలో, ఎట్లా గౌరవించాలో అట్లే గౌరవించాలి. ఇప్పుడు ఈ పిల్లల విషయంలో ఏంటంటే ఆమెను ట్రాన్స్ఫర్ కూడా చేయొద్దు, ఆమెను తీసేయాలి, మొత్తం రిమూవ్ చేయాలని చెప్పి డిమాండ్ వాళ్ళ పాటలు చూసిండ్రా. ట్రాన్స్ఫర్ చేయొద్దు, మొత్తం తీసేయాలి జాబ్ నుంచి అని అడుగుతున్నారు వాళ్ళు. తీసేసిండ్రు, లాస్ట్కి అయిపోయింది. కానీ 10 days పట్టింది. ఇట్లాంటి పాటలు ఎన్ని పాటలు మన ఉద్యమంలో మనం చూసినాం. చాలా పాటలు మనం ఉద్యమంలో కూడా ఉద్యమం నడిపించింది నేతల ప్రసంగాలు కొంత, కానీ పాటలే అంతా. పాటలే నడిపించినాయి, పాటలే ఉద్యమం చెప్పించినాయి. తెలంగాణ ఉద్యమం పాటలు అది వేరే స్టేట్లో ఉండవు. మన ప్రక్క ఆంధ్రప్రదేశ్లో పోతే అవి సినిమా గీతాలు ఉంటాయి, సినిమా పాటలు. అవి స్టేజ్ డ్యాన్సులు, సినిమా పాటలు. అవి మనకు నచ్చవు. మనకు నచ్చేటి ఏంటంటే ఇవే. మన తెలంగాణ ప్రజలకు కష్టం నుంచి వచ్చే పాట నచ్చుతుంది. అందుకే ఆ విద్యార్థులు అంతా ఆ పాట పాడి అక్కడ ధర్నా చేసి 10 రోజులు చేస్తే లాస్ట్కు ప్రభుత్వం స్పందించి ఆ శైలజ అనే ఒక ప్రిన్సిపాల్ని అక్కడి నుంచి తీసేసారు. తీసేసారంటే ట్రాన్స్ఫర్ ఏం చేయలేదు, ఏదో విచారణ అని చెప్పి సస్పెండ్ చేసిండ్రు. అట్లా తెలంగాణ బ్లడ్లో ఆ పిల్లలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలు అంత చైతన్యంతో ఆ పాటలు పాడినారంటే తెలంగాణలో ఎట్లా ఉంటుంది, ఒక ఆవేశం ఎట్లా ఉంటుంది, లేకపోతే ఒక పాట ఎట్లా ఉంటుంది, ఒక పాట ఒక ఈటలాగా ఎట్లా కుచ్చుకుంటుంది అనే విషయం ఆ పిల్లలు మళ్ళొకసారి నిరూపించారు. వాళ్ళు చాలా రోజుల నుంచి దాదాపు ఒక సంవత్సరం నుంచి సఫర్ అవుతారట ఆ ప్రిన్సిపాల్ నుంచి. సంవత్సరం నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ మీద బూతులు మాట్లాడడం, తాగి పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం. ఆ ప్రిన్సిపాల్ ఎట్లా ఉంటుంది? వాళ్ళంతా ఇంటికాడ అమ్మా నాయన వదిలేసి వచ్చి చదువుకుందామని వచ్చే పిల్లలు, పేద పిల్లలు, వాళ్ళ మీద దౌర్జన్యం. ఆ దౌర్జన్యం సహించలేక ఆ పిల్లలు బయటకు వచ్చి అట్లా పాటలు పాడి కనువిప్పు కలిగించారు. ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరూ చూసినా, అందరు చుట్టుపక్కల పోలీసు ఉన్నారు, వింటున్నారు. అట్లా కనువిప్పు కలిగించి లాస్ట్కి డిమాండ్ సాధించుకున్నారు. ఆ పాటలో అంత పదును ఉంది. ఇట్లా ఏదైనా సరే తొక్కితే అనగదొక్కుదామని చూస్తే అది పరిపాలకుల పైన అయినా ఎవరి మీదైనా అట్లే లేస్తారు. అంతకుముందు గవర్నమెంట్లో కూడా అట్లే జరిగింది. ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏం కాదు. ఇక్కడ ఫ్రీడమ్ ఉందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఫ్రీడమ్ లేదు. ఇక్కడ ఇంకా ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఫ్రీడమ్ ఉందని చెప్పడం మాటలకే. మనం చూస్తలేమా? కలవండి, ఎవరైనా పోయి ఒక మినిస్టర్ని కలవండి చూద్దాం జనాల్ని. నాకు పొద్దుగాల ఫోన్ చేసిండు ఎవరు, పట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయారంట, కలుద్దామని ప్రజాభవన్ దగ్గరికి పోయారంట. ఎవరో వాళ్ళు పాపం పేదలు, వాళ్ళు ఎవరు అపాయింట్మెంట్ తీసుకొని పోతారు? వాళ్ళు ఎస్సీలట. మళ్ళీ మా లీడర్ అని చెప్పి బట్టి విక్రమార్క గారి దగ్గరికి పోయారట కలుద్దామని, ఏదో అవసరానికి. వాళ్ళ పేదలు, ఆమె మొగుడు చనిపోయిందంట, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, ఆమె ఒక్కతే, ఆమె కొడుకున్నాడు, పరిస్థితి బాగలేవు, మరి దేనికోసమో
డిప్యూటీ సీఎం గారిని కలుద్దాము మావాడే అని చెప్పిపోతే గేట్ కానీ ఆపేసారు. నాకు ఫోన్ చేసిర్రు పొద్దుగాల 7:30 8 గంటలకు. ఆ పోలీసులతో మాట్లాడినానంటే పోలీసులతో మాట్లాడే ప్రయత్నిస్తే ఆయన మాట్లాడలేదు. పోలీసులు కూడా మాట్లాడలేదు. మేము మాట్లాడడం అట్లా మీకు లోపల ఎవరైనా తెలిసి ఉంటేనే పంపిస్తామని చెప్పారట. ఇక తెలిసి ఉండడం అంటే అందరు పరిచయం ఉంటారా? అట్లా ముఖ్యమంత్రి గారు కలవమనండి ఎవరైనా చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నా నిరుద్యోగులు ధర్నా చేస్తేనే దిక్కులేదు. కాబట్టి అంత ఈజీ కాదు. అనగదొక్కడం అనేది పోలీసులను పెట్టించి ఓయూలో అరెస్ట్ చేయించారు. ఇవన్నీ కూడా చూసినాం. మీడియా వాళ్ళపైన కూడా దాడి చేసిండ్రు. ప్రశ్నించే నాలాంటి గొంతుల మీద కూడా దాడి చేసిండ్రు సోషల్ మీడియాలో. ఇట్లాంటివి తెలంగాణలో జనాలను ఆపలేవు. తెలంగాణలో అందరూ అశాంతితో ఉన్నారు ఇప్పుడు. ఆ అశాంతి పెళ్ళిపోక ముందే ప్రభుత్వం జాగ్రత్త పడాలి. లేకపోతే ఇట్లాంటి పాటలు ఆ ఈటెల్లాగా మీ వైపు దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ బ్లడ్లో ఏముంటుంది, తెలంగాణ బ్లడ్ అంటే ఏందని చెప్పే ప్రయత్నమే ఆ పాట మీకు చూపించడం అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.